హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఎపిసోడ్ గుండెల్ని పిండేసేలా ఉండబోతోంది. ఒకవైపు కావ్య అమాయకమైన ప్రేమ, మరోవైపు రాజ్ మనసులో నరకంలాంటి సంఘర్షణ. కావ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డపై కళ్ళు కంటుంటే రాజ్ ఆ బిడ్డను కడుపులోనే చిదిమేయాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అసలు రాజ్ ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టబోతున్నాడు? కావ్యను హాస్పిటల్కి తీసుకువెళ్లిన రాజ్ ప్లాన్ ఏంటి? కావ్యకి అసలు నిజం తెలుస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్లోకి మనం వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రాత్రి సమయం. గదిలో కావ్య, రాజ్ మంచం మీద కూర్చుని ఉంటారు. కావ్య కళ్ళు ఆనందంతో మెరుస్తుంటే రాజ్ ముఖంలో ఏదో తెలియని అలజడి, చెప్పలేని వేదన గూడు కట్టుకుని ఉంది. కావ్య తన పొట్టను ప్రేమగా నిమురుకుంటూ రాజ్తో ఇలా అంటుంది, ఏమండీ, మీరు నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి ఎంత ప్రేమైనా చూపించుకోండి, పర్వాలేదు. కాని నా వాటా ప్రేమ మాత్రం నాకే దక్కాలి. నేను మాత్రం మీపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తాను అని చిలిపిగా నవ్వుతూ అంటుంది. ఆ మాటలు రాజ్ గుండెలో ముల్లులా గుచ్చుకుంటాయి. అతని ముఖంలో నవ్వు మాయమై ఒక రకమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. అతను ఏం మాట్లాడాలో తెలియక కావ్య వైపు చూడలేక తలదించుకుంటాడు. అది గమనించిన కావ్య, అదేంటండి అలా సైలెంట్ అయిపోయారు? ఏదో సరదాగా అన్నాను. మీరు మరీ అంత సీరియస్గా తీసుకోకండి అంటుంది. కాని రాజ్ మౌనం వీడుడు. అతని మనసులో తుఫాను రేగుతోంది. ఈ అమాయకురాలికి ఎలా చెప్పాలి? ఈ ఆనందాన్ని నేనే నా చేతులతో ఎలా చిదిమేయాలి? అని లోలోపలే మదనపడిపోతుంటాడు. కావ్య తన చేతిని రాజ్ చేతిపై వేసి, చూడండి, ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకి ప్రతిరూపం. మన బంధానికి ఒక అర్థం. తనని ఎంతో ప్రేమతో, ప్రాణంగా చూసుకుంటాను. నాకు ఈ బిడ్డంటే ఎంత ఇష్టమో మాటలో చెప్పలేను అని ఎంతో ఉద్వేగంగా చెబుతుంది. ఆ మాటలు వింటున్న రాజ్ తన్లో తాను కుమిలిపోతాడు. అప్పుడు రాజ్ ఎంతో కఠినంగా, నిర్జీవంగా ఒక మాట అంటాడు. కావ్యా, ఇంకా ప్రాణమే సరిగ్గా పోసుకోలేని పిండం పైన అంత ప్రేమ చూపించడం అవసరమా? అని అంటాడు. ఆ మాట పడుగులా తాకుతుంది కావ్యకు. ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? తను ఇప్పటికే నాలో ప్రాణం పోసుకుంది. తను నా ప్రాణం. అవసరమైతే నా ప్రాణం అడ్డైనా సరే తనని కాపాడతాను. డాక్టర్ గారే చెప్పారు కదా, బిడ్డ ఆరోగ్యంగా ఉందని. అంతా బాగానే ఉందని. మరి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మన బిడ్డకి ఏమీ అవ్వదు అని కాస్త కంగారుగా, కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అంటుంది. చూశారా ఫ్రెండ్స్, ఒక తల్లి ప్రేమ అంటే ఇదే. కడుపులో ఉన్న బిడ్డ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. రాజ్ తన్లోని భయాన్ని, అబద్ధాన్ని కప్పపుచ్చుకోవడానికి, అది కాదు కావ్యా, ఈ మధ్య చాలా ప్రెగ్నెన్సీలు మిస్ క్యారీ అవుతున్నాయి. వార్తల్లో చూస్తున్నాను. అందుకే నాకు తెలియకుండానే భయం వేస్తోంది అని ఒక బలహీనమైన కారణం చెబుతాడు. దానికి కావ్య, అలా ఏమీ అవ్వదండి. మన బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ గారు మనకు భరోసా ఇచ్చారుగా. మీకు చెప్పాను కదా, ఏ ఆపద వచ్చినా నా ప్రాణం అడ్డువేసి కాపాడతాను అని. మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోకండి అని రాజ్కి ధైర్యం చెబుతుంది. పాపం కావ్య, రాజ్ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం తెలియక అతని భయాన్ని పోగొట్టాలని చూస్తోంది. రాజ్ మనసులో ఉన్న అసలు ప్లాన్ వేరు. అతను కావ్యను ఎమోషనల్గా తన వైపు తిప్పుకోవాలని అనుకుంటాడు. కావ్యా, నాకు ఒక మాట ఇస్తావా? అని ఎంతో ఆర్తిగా అడుగుతాడు. కావ్య ఆశ్చర్యంగా, అబ్బో, ఏంటి ఇంత కొత్తగా మాట్లాడుతున్నారు? నేను మీకు మాట ఇవ్వడమా? మీరే నాకు మాట ఇవ్వాలి అని నవ్వుతూ అంటుంది. అలా కాదు కావ్యా, ప్లీజ్. ఇన్ని రోజులు నేను నిన్ను ఎన్ని కష్టాలు పెట్టాను, ఎన్నిసార్లు బాధపెట్టాను. అయినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. కాని అని రాజ్ ఆపుతాడు. ఆ మాట పూర్తి కాకముందే కావ్య అందుకుని, కాని ఏంటండి? అప్పుడు మీరే నన్ను వెళ్ళిపోమన్నా నేను వెళ్ళలేదు. ఈ ఇంటిని, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఇప్పుడు మన మధ్యలోకి మన బిడ్డ కూడా వస్తోంది. ఇంకా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను? ఎప్పటికీ మీతోనే,
మీ నీడ్లానే ఉంటాను అని ఎంతో ప్రేమగా చెబుతుంది. రాజ్కి కావాల్సింది ఇదే. అతను ఇంకాస్త ముందుకు వెళ్ళి, అది కాదు కావ్యా, నేను చెప్పేది పూర్తిగా విను అంటాడు. సరే చెప్పండి అని కావ్య అంటుంది. రాజ్ గొంతు సవరించుకుని, నేను అప్పుడూ తెలియక ఎన్నో తప్పులు చేశాను. కాని భవిష్యత్తులో నేను తెలిసి ఒక పెద్ద తప్పు చేస్తే నన్ను క్షమించగలవా? అని సూటిగా అడుగుతాడు. కావ్య తేలికగా నవ్వేసి, క్షమిస్తాను, దాంట్లో ఏముంది? అంటుంది. కాని రాజ్ అంతటితో ఆగడు. అలా కాదు కావ్య. ఒకవేళ నేను క్షమించరాని తప్పు చేసినా, కావాలనే నిన్ను మోసం చేసినా, అప్పటికీ నన్ను క్షమించి నాతోనే ఉంటావా? నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోవు కదా? అని మరింత లోతుగా అడుగుతాడు. కావ్యకు అతని ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. ఏంటండి మీకు ఏమైంది ఈరోజు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని అడుగుతుంది. లేదు కావ్యా, నువ్వు నాకు ప్రమాణం చేసి చెప్పు. నామీద ఒట్టేసి చెప్పు అని తన చేతిని ముందుకు చాస్తాడు. కావ్య నవ్వి, అయ్యో, మీకేదో పిచ్చి పట్టునట్లుంది. సరేలెండి, మీ సంతోషం కోసం నేను కాదంటానా? మీమీద ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తున్నా. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా నేను మిమ్మల్ని క్షమిస్తాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. సరేనా? అని అతని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేస్తుంది. వామ్మో, రాజ్ ఎంత తెలివిగా కావ్యచేత ప్రమాణం చేయించుకున్నాడో చూశారా? తను చేయబోయే దారుణానికి ఇది ఒక రక్షణ కవచంలా వాడుకోవాలని చూస్తున్నాడు. ఆ మాట వినగానే రాజ్ ముఖంలో ఒక రకమైన ఉపశమనం కనిపిస్తుంది. కావ్య మళ్ళీ, ఏమండీ, మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు కాని మీరు ఈ మధ్య నామీద చూపిస్తున్న ప్రేమ నాకు చాలా నచ్చుతోంది అని సిగ్గుపడుతూ అంటుంది. రాజ్ వెంటనే టాపిక్ మారుస్తూ, అవునా? సర్లే, మనం రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాలి అంటాడు. మొన్ననే కదా వెళ్ళాము, మళ్ళీ ఎందుకు? అని కావ్య అడుగుతుంది. ఇంకా కొన్ని స్పెషల్ టెస్టులు ఉన్నాయట, బేబీ కోసం చేయించాలి అని అబద్ధం చెబుతాడు రాజ్. కావ్య అమాయకంగా నమ్మేసి, అయ్యో, మీకు మీ బిడ్డ మీద ప్రేమ పొంగపోతున్నట్టుంది. సరేలెండి, మన బిడ్డ కోసం కదా, తప్పకుండా వెళ్దాం అని ఒప్పుకుంటుంది. పాపం కావ్య, రాజ్ తనని తీసుకువెళ్తుంది టెస్టులకి కాదని, తన గర్భాన్ని తీయించడానికి అని ఊహించలేకపోతుంది. తెల్లవారుతుంది. ఇంట్లో అందరూ హాల్లో ఉంటారు. సుభాష్, ప్రకాష్ ఆఫీస్కి సిద్ధమై మెట్ల మీద నుండి కిందకి వస్తుంటారు. వారిని చూసిన ఇంద్రాదేవి ముఖం ఆనందంతో వెలిగపోతుంది. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రామలక్ష్మణులా ఉన్నారు. ఎవరి దిష్టి తగులుతుందో అని భయంగా ఉంది అంటుంది. వెంటనే ధనం, దిష్టికి దిష్టి ఎలా తగులుతుంది అత్తయ్యగారు? అని వెటకారంగా అంటుంది. దానికి ప్రకాష్ కోపంగా, అంటే ఏంటి? నేను దిష్టిబొమ్మనా? అంటాడు. ఇంతలో రుద్రాణి ఎప్పటిలాగే తన నోటికి పని చెబుతుంది. అంతేలేండి, కన్నవారికి కష్టాలు తప్పవు. పనిచేస్తానన్న వాళ్లకి బాధ్యతలు ఇవ్వరు, పనిచేయనని పారిపోయే వాళ్ల వెనక పడతారు అని రాజ్ని ఉద్దేశించి అంటుంది. స్వప్న వెంటనే అందుకుని, అవును, మీ కొడుకు రాహుల్కి బాధ్యతలు ఇస్తే ఏమవుతుందో తెలుసా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు అవుతుంది. ఒకసారి ఆఫీస్ బాధ్యతలు తీసుకుని కంపెనీని దివాలా తీయించాడు. ఈసారి ఇస్తే ఆఫీసు నామరూపాలు లేకుండా చేస్తాడు అని గట్టిగా సమాధానం ఇస్తుంది. ఆ మాటలకు అక్కడికి వచ్చిన రాహుల్, కరెక్ట్గానే చెప్పావు స్వప్న, నేను దేనికి అర్హుడిని కాదు అని నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్రాణి కూడా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అపర్ణ, ఉండండి, మీరు ఆఫీస్కు వెళ్లే ముందు హారతి ఇస్తాను అని లోపలికి వెళ్తుంది. అదే సమయానికి రాజ్, కావ్య హాస్పిటల్కి వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తారు. వారిని చూసిన ఇంద్రాదేవి, ఏంట్రా, పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? అని అడుగుతుంది. హాస్పిటల్కి నానమ్మా అంటాడు రాజ్. మొన్ననే కదా వెళ్లారు, అన్ని టెస్టులు అయిపోయాయిగా? అని అపర్ణ అడుగుతుంది. ఇంకా 2 టెస్టులు బ్యాలెన్స్ ఉన్నాయి మమ్మీ, బేబీ సేఫ్టీ కోసం అని రాజ్ కవర్ చేస్తాడు. అపర్ణ మురిసిపోతూ, చూశారా, పెళ్ళాం ప్రెగ్నెంట్ అవ్వగానే మనవాడికి తన మీద, పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమ పొంగపోతుందో అని అంటుంది. ఇంతలో అపర్ణ హారతి పళ్ళెం తీసుకుని వస్తుంది. ముందుగా రాజ్ హారతి తీసుకుంటాడు. తర్వాత కావ్య హారతి తీసుకునే సమయంలో అకస్మాత్తుగా హారతి ఆరిపోతుంది. అది చూసి ఇంట్లో వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్ల ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అపర్ణ కంగారు పడిపోతూ, అయ్యో, ఇదేదో పెద్ద అపశకునంలా ఉందిరా. మీరు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళకండి.
రేపు వెళ్ళొచ్చు కదా. నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. కాని రాజ్, ఏంటి మమ్మీ, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఇలాంటివి నమ్ముతావేంటి? అని కొట్టిపెరేస్తాడు. అది కాదురా, హారతి ఆరిపోవడం మంచిది కాదు అని అపర్ణ అంటున్నా వినకుండా రాజ్ ఒక వింత మాట అంటాడు. మమ్మీ, ఇప్పుడు వెళ్ళకపోతే తర్వాత మనందరం కూర్చుని బాధపడాల్సి వస్తుంది అంటాడు. ఇంద్రాదేవి, బాధపడటం ఏంటరా అని అడుగుతుంది. అదే నానమ్మ, ఇప్పుడు వెళ్తేనే కదా మంచిది. భవిష్యత్తులో ఏదైనా జరగరానిది జరిగితే బాధపడేది మనమే కదా అని తన్లోని అసలు ఉద్దేశాన్ని బయటపెడతాడు. చూశారా ఫ్రెండ్స్, రాజ్ మాటలోనే ఎంత దారుణం దాగి ఉందో. కాని ఇంట్లో వాళ్లు దాన్ని మరోలా అర్థం చేసుకుంటారు. ధనం, ఏంట్రా ఆ మాటలు? మీకు పండంటి బిడ్డ పుడతాడు. శుభంగా హాస్పిటల్కి వెళ్ళిరండి అని పంపిస్తుంది. కావ్య అమాయకంగా రాజ్ చూపిస్తున్న ప్రేమకు పొంగపోతూ ఎంతో సంతోషంగా అతనితో కలిసి కారెక్కుతుంది. ఇంట్లో జరిగిన ఈ సంభాషణ అంతా మేడమీద నుండి అప్పు వింటుంది. ఆమెకు విషయం అర్థమైపోతుంది. కోపంతో, ఆందోళనతో గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేస్తుంది. లోపల ఉన్న కళ్యాణ్, ఏమైంది అప్పు? ఎందుకంత కోపంగా ఉన్నా? అని అడుగుతాడు. అప్పు కళ్లలో నీళ్లతో, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చుని? ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతోందా? మా అక్క నవ్వుతూ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? అసలు మీరు అన్నయ్యకు నిజం చెప్పారా లేదా? అని నిలదీస్తుంది. కళ్యాణ్ నిస్సహాయంగా, నేను అన్నయ్యతో మాట్లాడాను అప్పు. అప్పుడు అన్నయ్య నాతో, మీ అక్క బిడ్డ కోసం ప్రాణమైనా వదిలేస్తుంది కాని బిడ్డను చంపేసి తను బతకడానికి ఒప్పుకోదు అని చెప్పాడు. అందుకే అన్నయ్య నిజం చెప్పకుండానే ఈ పనికి సిద్ధమయ్యాడు అని చెబుతాడు. ఆ మాట విన్న అప్పు కుప్పకులిపోతుంది. ఏంటి, నిజం చెప్పలేదా? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళింది చెకప్ కోసం కాదా? అని అడుగుతుంది. కాదు అప్పు, వాళ్ళు వెళ్ళింది బిడ్డను తీయించడానికి, అబార్షన్ కోసం, కొమ్మా అని కళ్యాణ్ చెప్పగానే అప్పు షాక్ అవుతుంది. మీకేమైనా పిచ్చా? ఒక తల్లి తన బిడ్డను ఎలా చంపుకుంటుంది అనుకున్నారు? తను చావడానికైనా సిద్ధపడుతుంది కాని బిడ్డను కాపాడుకుంటుంది. మా అక్క ఎంత మొండిదో మీకు తెలుసు కదా? మీరు ఒక సమస్యను పరిష్కరించమంటే ఇంకో పెద్ద సమస్యలో ఇరికించారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో? మనం ఇప్పుడు వెళ్ళినా అక్క మన మాట వింటుందా? అయ్యో, నాశనం చేసేశారు కదా అని టెన్షన్తో, ఆవేదనతో కుమిలిపోతుంది. మరోవైపు రాజ్, కావ్య హాస్పిటల్కి చేరుకుంటారు. రాజ్ కారు దిగి, కావ్య, నువ్విక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చో. నేను లోపల డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటాడు. కావ్య నవ్వుతూ, అదేంటి? పేషెంట్ని నేను మాట్లాడేది మీరా? ఎప్పటి నుండి డాక్టర్లు పేషెంట్లతో కాకుండా వాళ్ల భర్తలతో మాట్లాడటం మొదలుపెట్టారు? అని సరదాగా అంటుంది. రాజ్ కంగారుని కప్పిపుచ్చుకుంటూ, అది కాదు, ఆ స్పెషల్ టెస్టులు చేసే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయట. అవి మాట్లాడి వస్తాను అని అంటాడు. అదేదో నా ముందే మాట్లాడొచ్చు కదా అని కావ్య అంటుంది. పేషెంట్ల ముందు అలాంటివి మాట్లాడరు అని రాజ్ అంటే, నేను పేషెంట్ని కాదు, ప్రెగ్నెంట్ని అని కావ్య అంటుంది. రాజ్కి ఏం చెప్పాలో తెలియక, అయినా ఎందుకు చిన్నపిల్లలా మారం చేస్తున్నావ్? చెప్పింది అర్థం చేసుకో అని కాస్త గట్టిగా అంటాడు. కావ్య నవ్వేసి, సరేలెండి, ఊరికే తమాషా చేస్తున్నాను. బహుశా నా కడుపులో బిడ్డ పెరుగుతున్నందుకు నేను కూడా పిల్లా మారిపోతున్నానేమో. వెళ్ళండి, మాట్లాడి రండి అని అంటుంది. ఆ మాట విన్న రాజ్ మనసు చివుక్కుమంటుంది. అతను ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కావ్యను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుంటాడు. ఆమె నుదుటి మీద ఒక ముద్దు పెడతాడు. ఆ హత్తుకోవడంలో ప్రేమ కంటే ఎక్కువ పశ్చాత్తాపం, ఆ ముద్దులో ఆనందం కంటే ఎక్కువ వేదన దాగి ఉన్నాయి. పాపం కావ్యకి ఏం తెలుసు, అది ప్రేమతో ఇచ్చిన ముద్దు కాదని, క్షమించమని కోరుతూ పెట్టిన కన్నీటి ముద్దని. ఏంటండీ, ఇది హాస్పిటల్. వెళ్ళండి అని కావ్య సిగ్గుపడుతూ అంటుంది. రాజ్ బరువెక్కిన హృదయంతో, తడబడుతున్న అడుగులతో డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్తాడు. లోపలికి అడుగుపెట్టగానే, డాక్టర్, రండి రాజ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటారు. రాజ్ కూర్చుంటాడు. అప్పుడు డాక్టర్ గారు సూటిగా, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? మీ నిర్ణయం ఏంటి? అని అడుగుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. చూశారా ఫ్రెండ్స్, కథ ఎంత ఉత్కంఠభరితమైన మలుపు తీసుకుందో. రాజ్ డాక్టర్తో ఏం చెప్పబోతున్నాడు? చివరి నిమిషంలో అయినా అతని మనసు మారుతుందా? లేక కావ్యకి తెలియకుండానే ఆ దారుణం జరగపోతుందా?
అప్పు, కళ్యాణ్ సమయానికి అక్కడికి చేరుకుని ఈ అబార్షన్ను ఆపగలరా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని బ్రహ్మముడి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అప్డేట్తో కలుద్దాం. థాంక్యూ, బాయ్.